మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనము 16వ తారీఖు జూలై నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏమీ చేర్చబడదండి. కేవలము శాస్త్రము ఎంతవరకు చెప్పబడిందో అంతవరకు మాత్రమే చెబుతాను. మీరు ఇది గమనించగలరు. ఓకే. ఇప్పుడు 16వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 2025 అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ 15 రోజుల పక్ష ఫలితాలు ధనురాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు జూలై నెల 2025 వరకు, అంటే 15 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో మనకి రాహు యొక్క సంచారం జరుగుతోందండి. రాహు యొక్క సంచారము తృతీయ స్థానంలో చాలా మంచి ఫలితాలు అయితే ఇస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఇంట్లోనూ బయట అన్ని చోట్ల కూడా మీకు మనసా వాచా కర్మణ అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ సమస్థాయి వారు, పై స్థాయి వారు, కింద స్థాయి వారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా మీరు చాలా రాణింపు ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రాహుగ్రహ వల్ల మీకు ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే శని 4వ స్థానంలో ఉన్నారు. దీన్ని అర్ధాష్టమ శని అని కూడా అంటారు. అంచేత శని 4వ స్థానం అనేది సుఖస్థానం కాబట్టి సుఖాలకి దూరం అవుతారు. అమ్మగారి విషయాల్లో, అమ్మగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, అలాగే చెప్పాలంటే భూ సౌఖ్యం, భూమి విషయంలో, అలాగే గృహంలో, వాహన సౌఖ్యం విషయంలోనూ, మన స్వభావంలోనూ, వీటన్నిటిలోనూ కూడా, విద్య విషయంలోనూ, వీటన్నిటిలో కూడా శని ప్రభావం ఖచ్చితంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అనుకూలం కాదని ప్రతికూలమైన ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారము, 6వ స్థానంలో శుక్రగ్రహ సంచారము అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. జదంటే నిజానికి చెప్పాలంటే గోచారంలో 10 స్థానాలలో, 10 రాసులలో, 12 రాసులలో 10 స్థానాలలో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహమే. అవి ఏంటంటే ప్రతికూలమైన ఫలితాలు 6, 7 స్థానాల్లో వస్తూ ఉంటాయి. అందుచేత ఇక్కడ మనకి ఈ ధనురాశి వారికి 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి అక్కడ అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు. తద్వారా ఏంటంటే కొంచెం ఆరోగ్యం కొంచెం క్షీణిస్తుంది. అది దగ్గు, జలుబు, జ్వరాలు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ధనం కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. ధన సహాయం కోసం ఎవరి దగ్గర, ఎంత ఫ్రెండ్ దగ్గరికి మీరు 10 సార్లు అతనికి ఉపకారం చేసి ఉండవచ్చు గాక, అతని దగ్గరికి వెళ్తే కూడా మరి ఏదో కారణం చెప్పి తప్పించుకుంటాడు కానీ మిమ్మల్ని మీ అవసరానికి అడ్డుపడజాలడు అండి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి ఈ 6వ స్థానంలో ఎవరికై ఇవ్వాల్సిన బాధ్యత తీర్చలేము. మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా మనకి డబ్బులు చేతులందరి పరిస్థితి అన్ని కూడా కనిపిస్తూ ఉంటాడు. అలాగే షేర్ మార్కెట్లో ఉన్నటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ శుక్రుడు అనుకూలుడు కాదు. ధనురాశి వారికి ఈ విధమైన ఫలితాలని శుక్రుడు 6వ స్థానంలో ఇస్తూ ఉన్నారు. ఇక గురువు 7వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ఈ గురువు 7వ స్థానంలో సంచరించడం వల్ల పెళ్లి కావలసినటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, వీరికి వివాహం నిశ్చయమయ్యేటటువంటి ఈ అవకాశం ఉంది. తాంబూలాలు పుచ్చుకోవటమో, నిశ్చితార్థం తీసుకోవటమో, కొంతమందికి వివాహం జరగటమో లాంటివి. అంటే ఇప్పుడు ప్రస్తుతం పంచాంగం దగ్గరికి వెళ్ళినట్టయితే గురుమూడం జరుగుతోంది కాబట్టి ఇప్పుడు ఉండకపోవచ్చు. కానీ 7వ స్థానంలో గురు సంచారం జరుగుతోంది కాబట్టి గోచారరీత్యా మనకి వాళ్ళ పెళ్లి నిశ్చయం అవటం ఇది జరిగే అవకాశం మనకు కనిపిస్తుంది, స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది అండి ఇక్కడ మనకి. అట్లాగే పెళ్లి అయి ఉన్నవారు, పెళ్లి వారు కావాల్సిన వారి గురించి మనం చెప్పుకున్నాం. పెళ్లి అయిన వారు ఉంటారు కదా, వారికి అదే ఇంట్లో వారికి అనుకూలమైనటువంటి వాతావరణం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, ఆ కుటుంబంలో అందరితోటి కూడా అనుకూలత, అన్యోన్యం ఇదిగా ఉంటుంది, అన్యోన్యంగా బాగుంటారు. ఆ విధంగా గురుగ్రహం 7వ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 8వ స్థానంలో
రవి బుధులు ఇద్దరు సంచరిస్తున్నారు. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారము కొంచెం ఎట్లా ఉంటుంది అంటే కొంతమందికి రాజదండన జరిగే అవకాశం ఉంటుంది. కళత్ర పీడ జరిగే అవకాశం కొంతమందికి ఉంటుంది. పెద్ద దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల అవమానాలు, కొన్ని చోట్ల పరాభవాలు జరిగే అవకాశం ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది 8వ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల. అయితే అదే స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా ఉన్నదండి. ఆ 8వ స్థానంలోనే రవి బుధులు ఇద్దరు కలిసే ఉన్నారు ఇక్కడ. ఇక్కడ మనం ఇప్పుడు ఈ రవి గురించి ఏవైతే చెప్పుకున్నామో దానికి తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి బుధుడు అందిస్తున్నాడు. పెద్ద అదే కష్టాలు రాకుండా కాపాడుతూ ఉంటాడు. హఠాత్తుగా ధన నష్టం జరగకుండా ఆయన చూస్తూ ఉంటారు. కలహాలు, పరాభవాలు, అవమానాలు వీటన్నిటివి ఏవి మనకు రాకుండా ఆయన అష్టమ స్థానంలో నుంచి కాపాడుతూ ఉంటారు. ఇక 9, 10 స్థానాలలో తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. 9, 10 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా కుజుని యొక్క అనుకూలత లేదు. 9వ స్థానంలో ఉన్నప్పుడు అన్ని సుఖాల నుంచి దూరం అవడం జరుగుతూ ఉంటుంది. 10వ స్థానంలోకి వచ్చాక వృత్తిపరమైన, ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 9వ స్థానంలోనే కేతు గ్రహ సంచారం జరుగుతోందండి. ఇంచుమించుగా కుజుడు మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారో తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, వాహన సౌఖ్యం కావచ్చు, అలాగే బ్రహ్మజ్ఞానం కావచ్చు, దైవభక్తి కావచ్చు, ఉపాసన కావచ్చు, ఏదైనా మీకు ఉపాసన ఉన్నట్టయితే ఉపాసనలో కూడా మీరు మనసు అక్కడ పెట్టి మీరు జపాలు అవి చేయలేరు. ఆ దేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని మీకు అంతగా పొందలేరు. ఎందుకంటే మనసు పెట్టడం అనేది చాలా ముఖ్యం. మంత్రం చదవటానికి ఏముందని ఆ వివరణ చదవచ్చు. అంచేత గురువుగారు ఇస్తారు, మనకు నోటుకు వచ్చేసే ఉంటుంది. కానీ ఫలితం కావాలి అంటే మనసు ఏది చేసినా మనసు అక్కడ పెడితేనే వస్తూ ఉంటుంది. ఇది ఈయన కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. మనసు అక్కడ పెట్టాలి ఏ పని చేసినప్పటికీ కూడా. అప్పుడు మాత్రమే ఆ దేవుడు పూజ చేసినా, మనం చేసే వృత్తి చేసినా సత్ఫలితాలు కలుగుతాయి. ఈ చేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి అన్నమాట. చేత కొన్ని గ్రహాల యొక్క అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత కూడా సర్వసామాన్యం. చేత ఇందులో మనకి కూడా వీరికి కూడా పెద్ద అనుకూలమైనటువంటి గ్రహం ఏం కనిపించడం లేదు. అనుకూలంగా లేదు కాబట్టి వీరు కూడా తక్కువ మనస్ఫూర్తిగా ఆ నవగ్రహాన్ని వేడుకోండి. వీలుంటే రోజు దగ్గరలో నవగ్రహాలు ఎక్కడైనా ఉన్నట్టయితే గుళ్ళల్లో వెళ్ళి నవగ్రహ ప్రదర్శన చేయండి. ఆ చేసేటప్పుడు ఒక రోజు ఒక 10 రూపాయలు నవధాన్యాలు తీసుకుని వెళ్ళి ఆ వాటి యొక్క నవగ్రహాల యొక్క పాదాల చెంత వేసి మీరు మీ మనసులో బాధ చెప్పుకోండి. గ్రహాల యొక్క అనుకూలత మీకు తప్పకుండా లభిస్తుంది. ఆ విధంగా చేసినట్టయితే మనం కొంతవరకు ఆ దుష్ప్రభావాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.